టైం ట్రావెల్, మల్టీవర్స్ ఈ మాటలు వినగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? మార్వెల్ సినిమాలు, హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కదూ. వావ్, ఏం ఐడియా అనుకుంటాం. కానీ ఇదే కాన్సెప్ట్ మన పురాణాల్లో వేల ఏళ్ల క్రితమే ఉందని చెప్తే అవును, విన్నది నిజమే. అసలు పాయింట్ ఇదే. ఆలోచించండి, హాలీవుడ్ అనేదే లేనప్పుడు, అసలు మోడర్న్ సైన్స్ రిలేటివిటీ థియరీ గురించి మాట్లాడక ముందే మన పురాణాల్లో ఇంత క్లియర్గా ఈ విషయాలు ఎలా రాశారు? ఎలా సాధ్యం? సరే, ఈరోజు మనం ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. కథావృక్షకు స్వాగతం. ఇక్కడ మనం పురాణాల్ని గుడ్డిగా నమ్మం, సైన్స్తో డీకోడ్ చేస్తాం. ప్రాచీన జ్ఞానాన్ని ఇప్పటి కాలానికి తగ్గట్టు ఎలా అర్థం చేసుకోవాలి, ఇదే అసలు ప్రశ్న. చూడండి, ఒక పక్క క్రిస్టఫర్ నోలన్, మార్వెల్ లాంటి వాళ్ల మైండ్ బ్లోయింగ్ సినిమాలు, ఇంకో పక్క మన రామాయణం, భాగవతం లాంటి ప్రాచీన గ్రంథాలు. సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అంటే అదో మోడర్న్ ఇన్వెన్షన్ అని మనం అనుకుంటాం. కానీ అసలు కథ వేరే ఉంది. సరే, మరి మనం మొదట ప్రూఫ్ ఏంటో చూద్దాం. ఈ కథ వింటే ఖచ్చితంగా ఇంటర్స్టెల్లార్ సినిమాలోని కొన్ని సీన్స్ గుర్తొస్తాయి. అదే కకుద్మీ రాజు కథ. ఈ కథ మోడర్న్ ఫిజిక్స్లో చెప్పే టైం డైలేషన్ అంటే కాల వ్యాకోచం అనే కాన్సెప్ట్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో మీరే చూడండి. ఈ కకుద్మీ చాలా గొప్ప రాజన్మాట. ఆయనకి రేవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు పెళ్ళిడొచ్చింది. ఇప్పుడు ఆయన ముందున్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఆమెకు తగిన వరుడిని వెతకడం. భూలోకంలో ఎంత వెతికినా ఆమెకు సరిపోయే జోడి దొరకలేదు. దాంతో ఆయన సలహా కోసం ఒక పెద్ద సాహసానికే పూనుకున్నాడు. మరి ఆ సలహా కోసం ఎక్కడికి వెళ్లాడనుకుంటున్నారు? ఏకంగా సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరికే, అంటే బ్రహ్మలోకానికే వెళ్లాడు. కాని ఆయన అక్కడికి వెళ్లేసరికి బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన సంగీత కచేరీలో లీనమయ్యున్నాడు. అందుకే కకుద్మిని ఒక్క క్షణం ఆగమన్నారు. ఆ కొద్దిసేపు అంటే ఎంతసేపు? బ్రహ్మలోకంలో కకుద్మి వెయిట్ చేసింది జస్ట్ 20 నిమిషాలు అంతే. ఆయన లెక్క ప్రకారం అది చాలా చాలా తక్కువ టైం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఎందుకంటే బ్రహ్మలోకంలో గడిచిన ఆ 20 నిమిషాలు భూలోకంలో కొన్ని యుగాలను దాటించేశాయి. ఎలా అంటే వేర్వేరు లోకాల్లో టైం వేర్వేరు స్పీడ్తో నడుస్తుందనమాట. ఇది రిలేటివ్ టైంకి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఆ సంగీత కచేరీ అయిపోయాక బ్రహ్మదేవులో కకుద్మితో ఒక షాకింగ్ విషయం చెప్తాడు. ఆయనేమంటాడంటే, రాజా, నువ్విక్కడ కాసేపు వేచియున్నావు గదా, ఆ కాస్త టైంలో భూమి మీద 1 కాదు 2 కాదు ఏకంగా 27 మహాయుగాలు గడిచిపోయాయి. అసలు ఒక మహాయుగం అంటే ఎంత టైం అనుకుంటున్నారు? మనకు తెలుసు కదా, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 కలిపితే ఒక మహాయుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు. ఇప్పుడు ఆలోచించండి, కకుద్మి వెయిట్ చేసిన ఆ కొద్ది టైంలో ఇలాంటి సైకిల్స్ ఏకంగా 27 పూర్తయ్యాయట. కొన్ని నిమిషాలు కొన్ని కోట్ల సంవత్సరాలుగా ఎలా మారాయో ఒక్కసారి ఊహించుకోండి. ఇక బ్రహ్మ సలహా ప్రకారం కకుద్మి మళ్లీ భూమిమీదికే తిరిగి వస్తాడు. వచ్చేసరికి ఇక్కడ 28వ ద్వాపరయుగం నడుస్తోంది. అప్పుడు తన కుమార్తె రేవతిని శ్రీకృష్ణుడి అన్న అయిన బలరాముడికిచ్చి పెళ్లి చేస్తాడు. అంటే లిటరల్గా రేవతి టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్లోకి వచ్చి సెటిల్ అయిపోయిందనమాట. చూసారా, ఒక తండ్రి తన కూతురి కోసం చేసిన చిన్న ప్రయాణం ఆమెను కాలంలో ఎంత ముందుకు తీసుకెళ్ళిందో. సరే, టైం ట్రావెల్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం. అదేంటంటే ప్యారలల్ వరల్డ్స్ లేదా మల్టీవర్స్. ఈ కాన్సెప్ట్ గురించి కూడా రామాయణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. అదంతా రాముడి ఉంగురం చుట్టూ తిరుగుతుంది. సరే, కథలోకి వెళ్తే రామావతారం ముగిసే టైం వచ్చేసింది. యమధర్మ రాజేమో రాముడి కోసం అయోధ్యకొచ్చాడు. కాని గేటు దగ్గర హనుమంతుడు కాపలా ఉన్నాడు. ఆయన ఉండగా యముడు లోపలికి అడుగు కూడా పెట్టలేడు. ఇది గమనించిన రాముడు హనుమంతుడి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ వేస్తాడు. కావాలనే తన చేతి ఉంగరాన్ని తీసి నేలమీద ఉన్న ఒక చిన్న పగుల్లో పడేస్తాడు. హనుమా, వెళ్ళి ఆ ఉంగరం తీసుకురా అని ఆజ్ఞాపిస్తాడు. రాముడి ఆజ్ఞ కదా, హనుమంతుడు వెంటనే ఆ పగులుగుండా పాతాళలోకానికి వెళ్తాడు. కాని అక్కడ ఆయన చూసిన దృశ్యం అస్సలు నమ్మశక్యంగా లేదు. రాముడి ఉంగరం లాంటివే వేలు, లక్షలు ఒక పెద్ద పర్వతంలా పోగుపడి ఉన్నాయి. అది చూసి హనుమంతుడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు.
అప్పుడే నాగరాజు అయిన వాసుకి హనుమంతుడికి అసలు విషయం వివరిస్తాడు. ఒక రకంగా మల్టీవర్స్ థియరీనే చెప్తాడన్మాట. ఆయనేమన్నాడంటే, హనుమా, మనమున్నది ఒక్క విశ్వంలో కాదు, ఇలాంటివి అనంతమైన విశ్వాలున్నాయి. ప్రతి విశ్వంలోనూ ఒక రాముడుంటాడు, ఒక హనుమంతుడు ఉంటాడు. ప్రతిసారి ఒక రామావతారం పూర్తయ్యే టైంలో ఆ రాముడిక్కడ ఒక ఉంగరాన్ని జారవిడుస్తాడు. ఆలోచించండి, మన యూనివర్స్ ఒక్కటే కాదని సత్యాన్ని ఇంత స్పష్టంగా వేలేళ్ల క్రితమే చెప్పారు. సరే, టైము ముందుకు వెళ్లటం చూశాం, ఒకేసారి ఎన్నో ప్రపంచాలు ఉండటం చూశాం. కానీ టైమును దాటడానికి ఇంకో దారి కూడా ఉంది. అదే మన చివరి కథ సరిగ్గా దీని గురించే. ముచుకుందుడు అనే ఒక గొప్ప యోధుడు ఉండేవాడు. ఆయన దేవతలకు అసురులకు మధ్య జరిగిన యుద్ధంలో దేవతల తరపున పోరాడాడు. ఆ యుద్ధం తర్వాత ఎంత అలసిపోయాడంటే ఆయనకు ఇంకేమీ వద్దు, ఎవరూ డిస్టర్బ్ చేయని ఒక సుదీర్ఘమైన నిద్ర కావాలని కోరుకున్నాడు. దేవతలు ఆయన కోరికను మన్నించి ఒక గుహలో లక్షల సంవత్సరాలు నిద్రపోయే వరమిస్తారు. ఆయన నిద్రపోయింది త్రేతాయుగంలో. కళ్ళు తెరిచి చూసేసరికి ద్వాపరయుగం నడుస్తోంది. మధ్యలో ఒక యుగమే గడిచిపోయింది. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు స్కిప్ చేసేశాడన్మాట. సైన్స్ భాషలో దీన్నే బయోస్టాసిస్ లేదా క్రయోస్లీప్ అంటారు. ఇందాకనుకున్నట్టు కెప్టెన్ అమెరికా మంచులో కూరుకుపోయి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ లేవడం లాంటిదే ఇది. ముచికుందుడు చేసింది కూడా అదే, నిద్రతో కాలాన్ని జయించాడు. ఇప్పుడు చూడండి, పురాణాల్లో చెప్పిన ఈ యుగాల తరబడి నిద్ర అనే కాన్సెప్ట్ ఇవాళ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్న బయోస్టేసిస్ లేదా క్రయోస్లీప్కి ఎంత సిమిలర్గా ఉందో. క్రయోస్లీప్ అంటే ఏంటి? చాలా దూరం స్పేస్ ట్రావెల్ చేసేటప్పుడు మనుషుల్ని ఫ్రీజ్ చేసి కొన్ని వందల ఏళ్ల తర్వాత మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం. ముచుకుందుడి కథలో జరిగింది కూడా అదే కదా. కాని ఈ ఆలోచన మనకు వేలేళ్ల క్రితమే ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం 3 అద్భుతమైన కథలు చూశాం. 1 టైం ట్రావెల్, 2 మల్టిపుల్ యూనివర్సెస్, 3 సుదీర్ఘ నిద్ర. ఇప్పుడు ఈ మూడింటికి మోడర్న్ సైన్స్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. చూడండి, కకుద్మిరాజు కథ మనకు రిలేటివ్ టైం గురించి చెప్తే మోడర్న్ సైన్స్ దాన్ని టైం డైలేషన్ అంటోంది. దాని ప్రకారం గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం చాలా స్లోగా నడుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే అంతే. రాముడి ఉంగరం కథ అనంత విశ్వాల గురించి చెప్తే ఇవాల్టి సైన్స్ దాన్ని మల్టీవర్స్ థియరీ అంటోంది. అంటే మనమున్నది ఒకే యొక్క యూనివర్స్ కాదన్నమాట. మనలాంటివే కోట్లలో లెక్కలేనన్ని యూనివర్సులు ఉంటాయనే థియరీ ఇది. ఇక ముచికుందుడి కథ సస్పెండెడ్ లైఫ్ గురించి చెప్తే మనం దాన్ని క్రయోస్లీప్ అంటున్నాం. అంటే ఒక మనిషిని ఫ్రీజ్ చేసి వందల వేల సంవత్సరాల తర్వాత మళ్లీ బ్రతికించడం. అచ్చం మన కెప్టెన్ అమెరికాలాగన్నమాట. పేర్లు మారాయేమో కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. ఆలోచిస్తే ఈ కనెక్షన్స్ అన్నీ కేవలం కోయిన్సిడెన్స్లా అనిపించట్లేదు గదా. సో మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇవి కేవలం కట్టుకథలో పురాణ గాథలో కాదన్మాట. ఇవి మన రియాలిటీ, టైం, ఈ యూనివర్స్, వీటి గురించి మన పూర్వీకులు చేసిన అడ్వాన్స్డ్ థాట్ ఎక్స్పెరిమెంట్స్. అంటే కథల రూపంలో దాచిపెట్టిన సైన్స్ ఇది. ఈ కథలన్నీ మనకు ఒక్కటే గుర్తు చేస్తున్నాయి, జ్ఞానమనేది ఎప్పుడూ అంతం కాని ఒక అన్వేషణ. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రాచీన గ్రంథాల్లో ఇంకా ఇలాంటి ఎన్ని సైంటిఫిక్ సీక్రెట్స్ దాగి ఉన్నాయో. మనం వాటిని మళ్లీ కనుక్కోడానికి అవి ఎదురుచూస్తున్నాయేమో. ఏమో, మన ఫ్యూచర్కి కావాల్సిన సమాధానాలు మన పాస్ట్లోనే దొరుకుతాయేమో. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలంటే ఛానల్ ఒక చిన్న విషయం అడుగుతోంది. ఈ జర్నీలో పాలు పంచుకోవడానికి 2 పనులు: వీడియోలను లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలా చేయడం ద్వారా ఈ కథల ప్రయాణంలో అందరూ భాగం కావచ్చు.